వెల్కమ్ టు AP19 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో 30 లక్షల ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మించనున్న మీటింగ్ హాల్ మరియు రికార్డ్ రూమ్ల శంకుస్థాపన కార్యక్రమానికి కేసినేని నాని, కలెక్టర్ ఢిల్లీరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేసినేని నాని మాట్లాడుతూ ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చిన ప్రతి రూపాయి కలెక్టర్ చాలా మంచిగా సద్వినియోగం చేస్తున్నారన్నారు. విజయవాడ ప్రజలకు నీటి సమస్య గురించి నేను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆయన చాలా సానుకూలంగా స్పందించి సహకరించారన్నారు. అభివృద్ధి, సంక్షేమ విషయాల్లో కలెక్టర్ చాలా గొప్పగా పనిచేస్తున్నారని తెలిపారు. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला हितच्छन्यारावृणी महे गातुं यज्ञाय शान्तिः काले सूर्यादीनानवानग्रहणाच्यन्त गातुं यज्ञाय ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో సమావేశ మందిర నిమిత్తం కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఇక్కడ నా ఎంపీ నిధుల నుంచి 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా సిపిఓ గారి ఆఫీస్కి కొంత నిధులు మంజూరు చేస్తే చాలా చక్కటి భవనం, చాలా సుందరమైనటువంటి భవనం కలెక్టర్ గారు కట్టించారని ఆయనకు చాలా అభినందనలు. ఈ విజయవాడ పార్లమెంట్లో వేసవకాలంలో ముఖ్యంగా దాహార్తి ఎక్కువగా ఉంది ప్రజల గ్రామాల్లో అని చెప్పినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడితే వెంటనే దాదాపు 270 గ్రామాల నుంచి నాకు తీర్మానాలు తెప్పించి వాటర్ ట్యాంకర్లో నా ఎంపీలు ఇవ్వడానికి కలెక్టర్ గారు చాలా సహకరించారు. నిజంగా కూడా ఇటువంటి ఆఫీసర్లు ఉండటం మన జిల్లాకి అదృష్టం. అట్లాగే అన్ని రకాలుగా కూడా ఇవాళ జిల్లాలో మరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కలెక్టర్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. నిజంగా సార్ ఆ కార్యక్రమం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. తమరు ఆ నిర్ణయం తీసుకోవడం అది ఒక గొప్ప, ఎక్కడో సీసీ రోడ్ అనో ఇదని అదనే కాకుండా దాన్ని తీసుకోవడం అనేటువంటిది నిజంగా మీ యొక్క ముందు చూపు అనేటువంటిది అవసరం. వాటర్ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం హాజరై వివరణ ఇవ్వాలని 4 ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిధర్, కరణం బలరాములను ఆదేశించారు. ఫిర్యాదు ఇచ్చిన టీడీపీ విప్ వీరాంజనేయ స్వామి కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. గైర్హాజరైతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి టోర్నీ టైటిల్ను అందుకుంది. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం రాత్రి ఫైనల్ మ్యాచ్లో మన జిల్లా జట్టు తూర్పు గోదావరి జట్టుపై విక్టరీ కొట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఎన్టీఆర్ జిల్లా జట్టుకు ట్రోఫీ, సర్టిఫికేట్, మెడల్స్తో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ శాసనసభ స్థానానికి తనకు వైసీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించవలసినదిగా స్థానిక ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్న పజ్జూరి వెంకట సాంబశివరావు మంగళవారం మైలవరంలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీడియా ద్వారా తెలియజేస్తున్నానని కోరారు. నా పేరు పద్దూరి వెంకట సాంబశివరావు. మైలవరం కోర్టులో న్యాయవాదిగా గత 20 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ మైలవరం మండల లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేస్తున్నాను. సేవలు గుర్తించి పార్టీ నన్ను ప్రభుత్వ న్యాయవాదిగా మైలవరం కోర్టుకి నియమించారు. ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పుడు అవేర్నెస్, బీసీలో అవేర్నెస్ వచ్చింది కాబట్టి మైలవరం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జనాభా బీసీ జనాభా గౌడ కులం దాదాపు 35,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మా అసెంబ్లీ మైలవరం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున నా అభ్యర్థిత్వాన్ని కూడా పునర్పరిశీలించమని మా ముఖ్యమంత్రి గారిని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాను. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేసినేని నాని విమర్శించారు. మంగళవారం విసన్నపేటలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ ఓడిపోతుందని ముందే తెలిసి ఏపీలో సొంతిల్లు కూడా లేకుండా చంద్రబాబు, ఆయన కొడుకు ఉన్నారని ఆయన అన్నారు. వీళ్ళిద్దరూ చేసే పనుల వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆరోపించారు. అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు.
అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు. దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోలేక ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా బజరంగ్ దళ్ నేతలు విజయవాడ ప్రేమికులను హెచ్చరించారు. విజయవాడ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో బజరంగ్ దళ్ నేతలు మీడియాతో మాట్లాడారు. వ్యాలంటైన్స్ డేను అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని యువతపై బలవంతంగా రుద్దే కార్పొరేట్ శక్తులను బజరంగ్ దళ్ అడ్డుకుంటుందన్నారు. పార్కుల్లో, సినిమా థియేటర్లలో, హోటల్లో ప్రేమికులు అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకుంటామని వెల్లడించారు. వాలంటైన్స్ డేను అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. క్లబ్బులు, పబ్బులు, హోటల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, రకరకాల ప్రదేశాలలో కల్తీ ప్రేమను ఒలకబోసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడిని చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని భారతీయ యువతపై బలవంతంగా రుద్దుతున్నటువంటి ఈ కార్పొరేట్ శక్తులను అడ్డుకొని తీరేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. పార్టీ వీడుతారనే ప్రచారంపై వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోసారి స్పష్టతనిచ్చారు. వైసీపీ తరపునే ఎన్నికల బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే సీఎం జగన్ను కలుస్తానన్నారు. వేమిరెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డితో చర్చించానని తెలిపారు. వేమిరెడ్డిని ఒప్పించే ప్రయత్నం ఫలించలేదని పేర్కొన్నారు. వైసీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని మాగుంట చెప్పారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలియదు. పోయి ఈరోజు రేపు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాం. నేను కలిసిన మాట వాస్తవం. కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అది కూడా హైకమాండ్కి చెప్పడం జరిగింది. వసంత పంచమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీదేవి ఆలయాల్లో భారీగా అక్షరాభ్యాసాలు చోటు చేసుకుంటున్నాయి. బాసర క్షేత్రానికి భక్తజనం పోటెత్తారు. సరస్వతీదేవిని అఖిల విద్యలకు అధిదేవతగా వసంత పంచమి నాడే త్రిమూర్తులు నియమించారంటారు. మాఘ పంచమి నాడు ఆ అమ్మవారిని విశేషంగా పూజించాలని బ్రహ్మ వైవర్త పురాణంలో సూచించారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు పిల్లలతో ఈ పర్వదినాన అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఓ మహిళ చెప్పిన చోటే అమ్మవారి విగ్రహం బయటపడడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ మహిళకు అమ్మవారు ఒంట్లోకి వచ్చి స్థానిక చెరువులో విగ్రహం ఉందని చెప్పడంతో భక్తులు వెతకగా అది బయటపడింది. కాగా విగ్రహం బయలుపడిన ప్రాంతంలోనే సిలువ కూడా దొరకటంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు విగ్రహం సిలువను అక్కడి నుంచి వేరే చోటకి తరలించారు. అధిక లోడుతో వెళ్తున్న ఎండుగడ్డి ట్రాక్టర్ కరెంటు తీగలు తగిలి 2 ఎకరాల వరిగడ్డి పూర్తిగా దగ్ధమైన ఘటన బుధవారం అమృతలూరు మండల పరిధిలోని పెదపూడి గ్రామంలో జరిగింది. వరిగడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్తో లోడ్ చేసుకొని ఆలపాడు రోడ్డుగా గుంటూరు వెళ్తున్న ట్రాక్టర్ పెదపూడి గ్రామంలో కరెంటు తీగలు తగిలి ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ చాకచక్యంతో హైడ్రాలిక్ లేపి ప్రమాదం నుండి ట్రాక్టర్ను తప్పించాడు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్టైఫండ్ ఇస్తూ ఇంటర్న్షిప్ కల్పించేలా ఎంఎన్సీ కంపెనీలతో పలు ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులని ఇప్పటి వరకు 12,000 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా 40,000 మందికి లబ్ధి కలుగుతుందన్నారు. అటు ఎడెక్స్ సంస్థ ద్వారా 2,000 ఆన్లైన్ కోర్సులను తాము అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.